హలో అండి, నమస్తే. నార్మల్ బ్లౌజ్తో కాలర్ నెక్ కటింగు చేస్తున్నాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. కొత్తగా నేర్చుకునే వరకు అయితే చాలా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్తో. మనము ఏదైనా కరెక్ట్గా ఉండే బ్లౌజ్ అయితే కొల తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ 2 మడతలు వేసి ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు వేసుకొని చూడండి. ఆది బ్లౌజ్ అయితే ఈ విధంగా మడత వేసుకొని ఇలా కొలతలు అయితే తీసుకోవాలి. ఇలా కొలతలు తీసుకొని లైనింగ్ క్లాత్ని లాస్ట్కి ఒకేలా వచ్చే విధంగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఈ విధంగా బ్లౌజ్ అయితే వేసుకోవాలి. వెనక పార్ట్ చూడండి, ఈ విధంగా వెనక పార్ట్ షోల్డర్ దగ్గర కింద సేప్ బెల్ట్ దగ్గర పట్టి ఎంత పొడుగు ఉన్నది అనేది చూసుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు టేప్తో కొలుసుకోవాలి ఎంత ఉన్నదని. 14 ఇంచెస్ అయితే ఉన్నది. చూడండి 14 ఇంచెస్ ఉంది. అటు హాఫ్ ఇంచు ఖర్చులకి ఇటు హాఫ్ ఇంచు ఖర్చులకి ఎక్స్ట్రా ఉంచుకొని మొత్తం 15 ఇంచెస్ దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలి. దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత మొత్తం ఉన్నదనేది ఇలా టేప్తో ఇలా పట్టుకుంటూ ఈ విధంగా కొలుసుకోవాలి. ఇలా కొలుసుకుంటే మనకి కొలత కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా టేప్ పెట్టి బ్లౌజ్కి ఇలా కొలుసుకోవాలి. చూడండి, బ్లౌజ్ లూజ్ వచ్చేసి 30 ఉన్నది. 30 ఈ 30 ఉంది కదా, దీన్ని 4 మడతలు వేసుకోవాలి. ఈ విధంగా ఇలా 2 మడతలు వేస్తే 15 వస్తుంది. 15లో ఇంకా 4 మడతలు వేస్తే మొత్తం 30లో 4 మడతలు వేసుకుంటే ఇలా 7.5 అయితే వస్తుంది. 7.5 అయితే వస్తుంది. 7.5 దగ్గర లూజు ఇలా మార్క్ వేసుకోవాలి. 7.5 దగ్గర కరెక్ట్ లూజ్ మార్క్ వేసుకొని డాట్స్ కోసం అనేసి 1 ఇంచ్ అయితే మార్క్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం మన ఇష్టం 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచులైనా పెట్టుకోవచ్చు. మొత్తము 7.5 లూజు, డాట్స్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచులు ఇలా మార్క్ వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ 7.5 ఇంచులు అయితే మనకి లూజ్ ఉంది కదా. చెస్ట్ దగ్గర 7.5 ఉంది చూడండి. చెస్ట్ దగ్గర వచ్చేసి కరెక్ట్గా మార్క్ వేసుకోవాలి. 7.5 ఉంది కదా, మార్క్ వేసుకొని ఇంకా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ లూజుకు 2 ఇంచులు తీసుకున్నాం కదా, అంటే 30 ఇంచెస్ 30 సైజు బ్లౌజు. 30 సైజు బ్లౌజుకి 7 ఇంచీలు అయితే లూజ్ తీసుకున్నాం నడుము కాబట్టి. చెస్ట్ 7.5 లూజ్ తీసుకున్నాం కాబట్టి చెస్ట్ దగ్గర కూడా 7.5 తీసుకొని ఇక్కడ కింద ఎక్స్ట్రా ఖర్చులకైతే 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఈ 7.5 నుంచి 9.5 వరకు ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ వేసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర మొత్తం ఒక లైన్ వేసుకోవాలి. స్ట్రేట్గా లైన్ వేసుకొని చూడండి, ఇలా 7.5 ఉంది కదా, 7.5లో ఆఫ్ చేసుకోవాలి. ఇలాగా ఆఫ్ చేసుకొని 7.5లో ఆఫ్ చేస్తే 3.5 వస్తుంది కదా. 3.5 దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా 2.5 మార్క్ చేసుకోవాలి. మొత్తం అయితే మళ్ళీ 7.5 వస్తుంది. 7.5 వస్తుంది. అటు 7.5 వచ్చింది కాబట్టి ఇటు శంఖ దగ్గర కూడా డౌను 7.5 తీసుకోవాలి. ఇలా మార్క్ వేసుకొని లైన్ వేసుకోవాలి. చూడండి, చిన్నగా డాట్స్ వేసుకొని మనము షోల్డర్ మార్క్ వేసుకున్నాం కదా, మార్కు అటు సైడ్కి 7.5 వచ్చింది కాబట్టి కిందికి కూడా 7.5 తీసుకోవాలి. ఈ విధంగా ఇలా చూడండి, చెస్ట్ 9.5 పెట్టాము, ఇక్కడ లూజు 7.5 కదా. ఈ 9.5 డాట్స్ నుంచి 7.5 డాట్స్కి లైన్ వేసేసుకోవాలి, 2 లైన్లు. ఇప్పుడు ఇంచున్నర మార్కు శంఖ రౌండ్ కోసము మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని రౌండ్ వచ్చే విధంగా ఆమ్ రౌండ్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచులు అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి 3 ఇంచుల దగ్గర.
మార్క్ వేసుకొని ఇక్కడ నెక్ దగ్గర 1 ఇంచ్ వరకు మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే కాలర్ నెక్ కాబట్టి 1 ఇంచ్ వరకు మార్క్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ మార్క్ అయితే ఇంచ్ వేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇంచ్ మార్క్ దగ్గరికి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. కొంచెం రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు కాలర్ నెక్కైనా కానీ బోట్ నెక్ అయినా కానీ జారిపోతుంది షోల్డర్ అనమాట. 1/2 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు 7.5 ఉంది కదా, 7.5లో హాఫ్ 3.5 అయితే వస్తుంది కదా, అక్కడ వెనక డాట్స్ కోసము మార్క్ వేసుకోవాలి. 7.5లో హాఫ్ చేసి మార్క్ వేసుకొని ఇలా సెంటర్లో 1 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్క్ వేసుకోవాలి. పొడవు వచ్చేసి ఒక 4 ఇంచెస్ పెట్టుకోవాలి వెనక డాట్స్ కోసం. మనం ఇక్కడ ముందైతే ఎక్స్ట్రా ఖర్చు ఇంచ్ అని తీసుకున్నాం కదా ఈ డాట్స్ కోసమే. ఇప్పుడు ఇలా లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకొని మార్కింగ్ వేసే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ మనం ఎంత పొడవు అనుకుంటున్నామో పొడవు పెట్టుకొని మార్క్ వేసుకోవాలి. నార్మల్గా మనము హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా, అలా నేనైతే పొడవు 7 ఇంచులు అయితే పెడుతున్నాను. మనకి చేతి పొడవు అది బ్లౌజ్ ఒకవేళ ఎంత పొడవు ఉన్నా చూసుకొని, లేకుంటే మనం నార్మల్గా ఎంత పొడవు హ్యాండ్స్ పొడవు పెడతామో అంత పొడవు పెట్టేసుకోవాలి. నేనైతే 7 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ వేసుకుంటున్నాను. 7 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని ఇలా చూడండి, ఒక 2 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని చమక భాగం స్టిచ్చింగ్ సైడు 3.5 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని ఇలా క్రాస్గా డాట్స్ కలిపేసుకోవాలి. కలిపేసుకొని చూసుకోవాలి మనకి ఖర్చులు పడతాయా పడవా అనే చూసుకోవాలి. ఈ విధంగా వెనక పార్టు చమక భాగం ఉంటుంది కదా, అది షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా చూసుకోవాలి. చూసుకుంటే మనకి కరెక్ట్గా బ్లౌజ్కి ఖర్చులు పడతాయా పడవ అనేది తెలిసిపోతుంది. పడితే ఒకవేళ ఖర్చులకి ఎక్స్ట్రా వేసుకోవాలి క్లాత్, లేకుంటే సరిపోతే కుట్టేసుకోవాలి. ముందే మనం చూసుకుంటే కుట్టినప్పుడు ఇబ్బంది ఉండదు. చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు సెంటర్లో ఒక మార్క్ వేసుకొని మన సైడే ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. మనము అదే కరువు షేప్ తీసుకోవడానికి చెమకల దగ్గర బుగ్గల్లా వస్తాయి కదా, కరువు షేప్ తీసుకోవడానికి మన సైడ్ ఫోల్డింగ్ దగ్గర సెంటర్లో నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని, చూడండి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని ఈ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్ వేసుకొని, క్రాస్ వచ్చింది కదా, క్రాస్ దగ్గరకు మార్క్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు సెంటర్లో ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని డాట్స్ వేసి ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా తీయడం వల్ల చేతులకి బుగ్గల్లో ముడతలుగా అయితే రావు. ఇవి ఫ్రంట్ సైడ్ వచ్చేలా మనకు తెలియాలంటే ఇలా టక్స్ వేసుకోవాలి. మళ్ళీ సెంటర్లో మనకు కూడా తెలియడం కోసం ఇలా టక్స్ వేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్టు ఇలా పరుచుకొని బ్యాక్ పార్టు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇటు సైడ్కి మార్కింగు ఉక్సులు కాజాలు పట్టే సైడ్కి అయితే ఒక 1/2 ఇంచ్ వరకు 1/4 ఇంచ్ వరకు మార్క్ వేసుకొని అది సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని ఇటు ఉక్సులు పట్టీలు కాజీ పట్టీలు అయితే వస్తాయి. ఇప్పుడు ఎలా వెనక పార్టు ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా. ఇలా మొత్తం మార్క్ వేసుకున్న తర్వాత
వెనక పార్ట్ని తీసేయాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర మార్క్ వేసుకున్నాం కదా, ఈ వెనక పార్ట్ ఎక్కడ వరకు ఉందనేది చెయ్యి పెట్టి కింద సైడ్కి మార్కింగ్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఒరిజినల్ మార్క్ దగ్గర అయితే కింద ఫ్రంట్ పార్ట్కి ఇలా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రేట్గా ఒక లైను వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తము ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనము డాట్స్ వేసుకున్నాం కదా, దానికి పైన 9.5 ఇంచుల దగ్గర వెనక పార్ట్కి వేసుకున్నాం కదా, 7.5కి 9.5కి అవి 2 లైన్లు ఇలా వేసుకోవాలి. ఒరిజినల్ లైన్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసము మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్క్ నుంచి ఒక ఇంచు మార్కుకి లోపలికి మార్క్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా మార్క్ వేసుకున్న దాన్ని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. మనము ఇంతకుముందు వెనక పార్ట్ మార్క్ వేసుకున్నాం కదా, మార్క్కి ఒక ఇంచు లోపలికి వేసి స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దాని నుంచి సెంటర్లోకి ఒక లైన్ వేసుకొని పైనుంచి ఒక ఇంచు దగ్గర మళ్ళీ మార్క్ వేసుకోవాలి. చూడండి, ఇంచు దగ్గర మార్క్ వేసుకొని ఇలా రౌండ్గా కలిపి వేసుకోవాలి లైను. ఇలా కరువు షేప్ తీసేసుకోవాలి, ఇలా లైన్ వేసుకోవాలి. నాలుగు ఇంచుల దగ్గర మార్క్ వేసుకొని మనము పైన ఎంత డీప్ రౌండ్ తీసుకోవాలో అంత తీసుకోవాలి. అంటే మన ఇష్టం, మనకి నార్మల్ బ్లౌజ్కి మనం ఎంత పెట్టుకుంటామో అంతైనా పెట్టేసుకోవచ్చు. లేకుంటే దీనికైతే నేను 7 ఇంచులు అయితే తీసుకున్నాను పొడవు. స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి. మనకి ఫ్రంట్ నెక్ అనమాట ఇది. ఫ్రంట్ నెక్కి నేను 7 ఇంచులు అయితే పొడవు తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. 7 ఇంచులు తీసుకొని ఇటు సైడ్కి 3 ఇంచుల దగ్గర మార్క్ వేసుకొని సెంటర్లోకి ఇంచు దగ్గర మార్క్ వేసి ఇలా కరువు ఆ రౌండ్ అయితే తీసేసుకోవాలి. బోట్ నెక్కి కాలర్ నెక్కి కొంచెం ఫ్రంట్ సైడు డీప్ నెక్ అయితేనే మంచిగా కనిపిస్తుంది రౌండు. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం మార్కింగ్ చేసుకున్న దాన్ని ఒక 4 ఇంచుల దగ్గర మార్క్ వేసుకొని ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ చూసారు కదా, 4 ఇంచుల దగ్గర మార్క్ వేసుకొని సెంటర్లోకి అటు ఇంచు ఇటు ఇంచు అంతే 2 ఇంచులు అనమాట. ఇటు సైడ్ ఒక ఇంచు, అటు సైడ్ ఒక ఇంచు దగ్గర మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా ఇలా 4 ఇంచులు పొడవు తీసుకొని సెంటర్లో అటు ఇంచు ఇటు ఇంచు మార్క్ వేసుకొని పొడవు కూడా 4 ఇంచుల దగ్గర మార్కు 3.5 4 ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకొని ఇలా అటు ఇంచు ఇటు ఇంచు మార్క్ వేసుకున్నాం కదా, లైన్ కలిపేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనమాట ఇవి. ఇప్పుడు మనము లైన్ వేసుకున్న దగ్గర నుంచి ఒక ఇంచు దగ్గర మళ్ళీ మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని మళ్ళీ స్ట్రేట్గా ఒక మార్క్ వేసుకోవాలి. ఆ మార్కింగ్కి మళ్ళీ స్ట్రేట్గా ఒకటి వేసుకొని ఇలా లైన్ వేసుకోవాలి. ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు మార్క్ వేసుకుంటే సరిపోతుంది ఉక్సులు పట్టి సైడు. ఇప్పుడు చమక భాగము ఆ సెంటర్లో అయితే ఒక మార్క్ వేసుకున్నాం కదా ఇంచు దగ్గర, మళ్ళీ అక్కడి నుంచి ఒక ఇంచు మార్క్ వేసుకొని చమక భాగానికి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోవాలి. డాట్స్ కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వేసి లైన్ వేసుకోవాలి. అంతే, ఫ్రంట్ పార్ట్ రెడీ అయినట్టే. అయితే నేను ఇక్కడ సేఫ్ బెల్ట్లు అవి ఏం పెట్టట్లేదు, మీ ఇష్టము. దీనికి ప్రిన్స్ కట్ చేసుకోవచ్చు, లేకుంటే సేఫ్ బెల్ట్ అయినా పెట్టుకోవచ్చు. నేను మామూలుగా పట్టి పెట్టి స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసే దాన్ని బట్టి మొత్తము కట్ చేసుకోవాలి.
ఇలా మొత్తం అయితే కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, కింద 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని బెల్ట్ అదే సేఫ్ బెల్ట్ పెట్టట్లేదు కదా, మనం నడుము బెల్ట్కి అయితే పెడతాం కదా వెనక పార్టు, అలా ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా నేను స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒరిజినల్ పీసు. ఈ ఒరిజినల్ పీస్ని మనం ఇప్పుడు కట్ చేసిన లైనింగ్ క్లాత్ని ఇలా వేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒరిజినల్ పీస్ కూడా కొంచెము క్రాస్గా ఉంటే సమానంగా ఉండేటట్టు చూసుకొని ఎక్స్ట్రా అయితే కట్ చేసుకొని ఈ వెనక పార్ట్ వేసి మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నాను. హ్యాండ్స్ కోసం అనేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఫ్రంట్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, మనకి హ్యాండ్స్ మనం ఎంత పొడుగు ముందు లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి ఆ లైనింగ్ క్లాత్ని ఇలా వేసుకొని మనకి ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పొడుగు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 మడతలు వేసుకోవాలి. ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు కొంచెం 1 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైనింగ్ కంటే ఒరిజినల్ ఎప్పుడైనా కానీ 1 ఇంచ్ వరకు 1/2 ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండాలి. కరెక్ట్గా అయితే కట్ చేయకూడదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ పార్టు ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా గనక బ్లౌజ్ కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా మనము కటింగ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వారికైతే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన క్లాత్తో నేను సేఫ్ బెల్ట్ వేయట్లేదు కదా, నా వెనక పార్ట్ వేసేటట్టు అయితే స్టిచ్చింగ్ చేస్తాను. ఇంకా వెనక మన ఇష్టం, మనం డిజైన్ పెట్టుకోవాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు, లేకుంటే కాలర్ స్టిచ్ చేసుకోవాలంటే స్టిచ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మీకు డిజైను కాలర్ అనేది చూపిస్తాను. తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.